ఆరాధించకూడదు, కానీ చాలా మంది ఈరోజు ఆరాధించేస్తున్నారు, పూజించేస్తున్నారు. అది రాంగ్, టోటల్లీ రాంగ్. కానీ మనం చాలా గౌరవం ఆవిడకి ఇవ్వాలి. దే కాల్ దెమ్ సెల్ఫ్ సర్వెంట్స్, నాట్ సన్స్. వాళ్ళు సర్వెంట్స్గా పిలుచుకుంటున్నారు, కానీ కుమారులు కుమార్తెలుగా పిలుచుకోవట్లేదు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకు వాళ్ళు కుమారులు కుమార్తెలుగా పిలుచుకోవట్లేదు? దేవా, నీ కుమారుడిని అబ్రహాం, నేను నీ కుమారుడిని, అది ఎందుకు కుమారుడు అనే పదం వాడట్లేదు? సేవకులు అనే పదం ఎందుకు వాడుతున్నారు? ఎందుకు వాడుతున్నారంటే బికాస్ సన్షిప్ వాజ్ నాట్ రీస్టోర్డ్. ఎందుకంటే ఏదైతే పొజిషన్ ఇచ్చాడో దేవుడు మనకి, కుమారులు కుమార్తెలు అనే పొజిషన్ ఏదైతే మనకి ఇచ్చాడో ఆ పొజిషన్ పునరుద్ధరించబడలేదు, అది రీస్టోర్ అవ్వలేదు. అది రీస్టోర్ అవ్వలేదు కాబట్టే సేవకులు బానిసలుగా మనం బ్రతుకుతున్నాం. ఏ సర్వెంట్, ఒక సేవకుడు ఎలా ఉంటాడంటే వర్క్స్ అవుట్ ఫర్ ఫియర్, ఒబేస్ టు అవాయిడ్ పనిష్మెంట్, డూస్ నో ద మాస్టర్స్. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక బానిస అంటే ఒక సేవకుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? సేవకుడు అంటే పాస్టర్ గారు కాదండి, పాస్టర్ గారు అంటలేదు. మనం సేవకులుగా మనం పనిచేస్తున్నాం. ఈరోజు ఒకరి దగ్గర మనం పనిచేస్తున్నాం బానిసలాగా. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సేవకుడు ఎలా అంటే భయంతో పనిచేస్తారు. ఇప్పుడు ఏదైనా శీల పని అప్పగించారనుకో, భయంతో పనిచేస్తారు. అలాగే పనిష్మెంట్ ఇస్తారని, మనం శిక్షిస్తారని భయంతో పనిచేస్తాం. అలాగే ఒక మాస్టర్ హృదయం మాత్రం మనకు తెలియదు. ఈరోజు మనం పనిచేస్తున్నాం, కానీ మన మాస్టర్, మన ఓనర్ గారు ఏంటో మనకి తెలియట్లేదు, ఆయన మనసు మనకి తెలియట్లేదు. ఈరోజు కూడా మనం దేవుడికి భయపడుతున్నాం, దేవుడికి దూరంగా ఉంటున్నాం, కానీ ప్రేమతో మాట్లాడుతున్నామా? దేవుడితో ప్రేమతో మాట్లాడుతున్నామా? లేదు, ప్రేమతో మాట్లాడట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఎలాగైనా ఉంటున్నాం, కానీ దేవుడి మీద ప్రేమ మాత్రం మనం చూపించట్లేదు. మెనీ బిలీవర్స్ టుడే స్టిల్ లివ్ లైక్ దిస్. చాలామంది ఈరోజు విశ్వాసులు ఇలాగే జీవిస్తున్నారు. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మనం శిక్షిస్తాడేమో, మన పాటలు పాడకపోతే దేవుడు మనల్ని ఏమైనా అంటాడేమో, మనం ఏం చేయకపోయినా దేవుడు మనల్ని ఏమైనా అంటాడేమో అని చెప్పేసి మనం భయపడుతున్నాం. సమ్ చిల్డ్రన్ గ్రో అప్ ఇన్ దేర్ ఫాదర్స్ హౌస్ బట్ స్టిల్ ఫీల్ లైక్ అవుట్ సైడర్స్. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు అలాగే, కానీ వాళ్ళు బయట వాళ్ళలో ఫీల్ అవుతారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో బయట వాళ్ళు మేము అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కంఫర్ట్ అనేది